హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పెద్ద ఉసిరికాయలతో సంవత్సరం అంతా నిల్వ ఉండేలా ఉసిరికాయ ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఈ ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని నేను కొలతలతో చూపిస్తానండి. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ఉసిరికాయ పచ్చడిని నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే వంట రాని వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఈ పచ్చడిని పట్టేస్తారండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఫస్ట్ ఈ ఉసిరికాయ పచ్చడి కోసం నేనైతే కేజీ వరకు పెద్ద ఉసిరికాయలను తీసుకున్నానండి. నేను చెప్పే కొలతలతో మీరు కావాలంటే 2 కేజీల ఉసిరికాయల పచ్చడైనా చేసుకోవచ్చు. బట్ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ డబుల్ చేసుకుని తీసుకోవాలండి. ఉసిరికాయల్ని వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవి పెద్ద ఉసిరికాయలు. ఈ ఉసిరికాయల్ని తీసుకునేటప్పుడే చూసుకుని తీసుకోవాలి. బాగా ముదిరిన కాయలు అయితేనే పచ్చడికి బాగుంటాయి. లేత ఉసిరికాయలు చిన్నగా ఉన్నవి ఈ పచ్చడికి యూజ్ చేయకూడదండి. ఫస్ట్ ఈ కేజీ ఉసిరికాయల్ని 2 to 3 టైమ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్లో వేసి ఒక్కో ఉసిరికాయని నీట్గా కడగాలి. ఇలా ఉసిరికాయలన్నీ బాగా కడిగిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా చూసుకుని ఒక్కో ఉసిరికాయని వీడియోలో చూపిస్తున్నట్టుగా కాటన్ది ఏదైనా పొడి క్లాత్ని తీసుకుని నీట్గా తుడుచుకోవాలి. అన్ని ఉసిరికాయలు బాగా తుడుచుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ లేదు అనుకుంటే కనీసం 1 గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆ ఉసిరికాయలు బాగా ఆరేలోపు మనం ఆవుపిండి ఇంకా మెంతిపిండిని ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న కేజీ ఉసిరికాయలకి 2 స్పూన్స్ మెంతులను వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 4 స్పూన్స్ వరకు పెద్ద ఆవాలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కొంచెం తొందరగానే ఫ్రై అయిపోతాయండి. జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీరు అదే కడాయిలో వీటిని వదిలేస్తే మాడిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని బాగా మెత్తటి పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎండలో ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని తీసుకుని అక్కడక్కడ ఉన్న గీతల దగ్గర లోపల వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉసిరికాయకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లోతు ఎక్కువగా ఉన్న కడాయి పెట్టుకుని కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ అంటే 250 ml పల్లి ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ చేసుకోవాలి. మీరు ఈ పల్లి ఆయిల్ ప్లేస్లో నువ్వుల నూనెను కూడా యూజ్ చేసుకోవచ్చండి. బట్ మీరు వేరుశనగ నూనెను తీసుకున్నా నువ్వుల నూనెను తీసుకున్నా కేజీ ఉసిరికాయలకి 250 ml అంటే 1/2 కేజీ నూనె పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీకు కడాయిలో పట్టినన్ని ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. వీటిని గరిటెతో అటు ఇటు కదుపుతూ మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉసిరికాయలు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉసిరికాయలన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలు మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే పచ్చడిలో ముక్క బాగా మెత్తబడిపోతుందని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మిగిలిన ఉసిరికాయలన్నిటినీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయలు బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రై చేయక ముందే ఘాట్లు పెట్టుకున్నాం కదండి, అక్కడ వీటిని ఇలా చాక్తో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం ముందే ఘాట్లు పెట్టుకుని ఉసిరికాయల్ని ఫ్రై చేయటం వల్ల ఇప్పుడు ఉసిరికాయ పీసెస్ ఈజీగా కట్ అయిపోతాయండి. ఇలా అన్ని ఉసిరికాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ని పడేయాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ పచ్చడి కోసం కేజీ ఉసిరికాయలకి 2 బాగా పండిన పెద్ద నిమ్మకాయలను తీసుకుని లోపల ఉన్న గింజలు రాకుండా రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్లో మీడియం సైజులో ఉన్న కప్తో 1/2 కప్ వరకు సాల్ట్ని తీసుకుని యాడ్ చేసుకోవాలి. నేనైతే రాక్ సాల్ట్ని ఎండలో ఆరబెట్టి మిక్సీ పట్టిన సాల్ట్ని యూజ్ చేస్తున్నానండి. మీకు ఇలా కుదరకపోతే నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ కప్తో 1/2 కప్ వరకు మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మెంతులు ఇంకా ఆవాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా సేమ్ కప్తో 1 కప్ ఫుల్గా ఆవకాయ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది కూర కోసం యూజ్ చేసే కారం కాదండి. ఈ మిర్చి మేము సెపరేట్గా మిల్లుకి పంపించి ఆడించుకుంటాము. మీకు ఈ కారం అవైలబుల్ లేకుంటే మీకు దొరికే పచ్చడి కారాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా పొట్టు తీసిన 40 నుంచి 50 వెల్లుల్లి రేకల్ని అంటే ఒక 4-5 వెల్లుల్లిపాయల రేకలను ఒలుచుకుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకుని మనం ఉసిరికాయల్ని ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
మరొకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకుని మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయ పచ్చళ్ళలో నిమ్మరసం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేను తీసుకున్న నిమ్మకాయలు బాగా పెద్ద సైజులో ఉన్నవి, పైగా రసం చాలా ఎక్కువగా వచ్చిందండి. మీరు తీసుకునే నిమ్మకాయలు చిన్న సైజులో ఉన్నట్టయితే 4 నుంచి 6 నిమ్మకాయల రసాన్ని తీసుకోవచ్చండి. ఇదంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ ఈ పచ్చడిని యాడ్ చేసుకుని మూత పెట్టి 2 రోజుల పాటు అలానే వదిలేయండి. ఈ పచ్చడిని 2 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి తేలిపోయి పచ్చడి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఏదైనా ఒక ప్లాస్టిక్ స్పూన్ తీసుకుని తడి లేకుండా చూసుకుని ఒకసారి ఈ పచ్చడి అంతటినీ కలుపుకోవాలండి. మీకు ఇలా కలుపుకోవడానికి వీలు పడుకుంటే వేరే ఏదైనా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పచ్చళ్ళలో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిచూసుకుని మీకు ఏదైనా తగ్గినట్టుగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుని మళ్ళీ డబ్బాలోకి షిఫ్ట్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరమైనా పచ్చడి అసలు పాడవదండి. బట్ సంవత్సరం వరకు మనం ఎందుకు ఆగుతాం చెప్పండి? వర్షాకాలం వచ్చిందంటే రోజు పచ్చడి తింటూనే ఉంటాం కదండి. నాకైతే పచ్చడిలో అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ట్రస్ట్ మీ, నిజంగా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ పచ్చడిని ట్రై చేయండి. ఈ పచ్చడిని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏమేం వంటకాలు కావాలో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి.